Hi, welcome to Law Podcast with me Nivedita and advocate Kavya Mandava. So Kavya is a divorce expert. So ఈ రోజు రిలేషన్షిప్ గురించి అండ్ రిలేషన్షిప్లో ఉన్న గ్రీన్ ఫ్లాగ్ కానీ రెడ్ ఫ్లాగ్ గురించి ఇంకా కొంచెం కనుక్కుందాం. సో కావ్య ఇప్పుడు రిలేషన్షిప్లో స్టార్టింగ్ అంటే పెళ్ళైన కొత్తలో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వాళ్ళు లైక్ దర్ వెడ్డింగ్ లైఫ్ ఆర్ వెడెడ్ లైఫ్ చాలా బాగుంది, పిల్లలు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. సడన్లీ దెర్ ఈస్ అ సైలెన్స్. అంటే ద మ్యారేజ్లో ఉన్నారు కానీ అక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, డిస్కషన్స్ లేవు, బట్ దే ఆర్ జస్ట్ ఇన్ ద మ్యారేజ్. ఇందులో మనకు రెడ్ ఫ్లాగ్ ఎలా తెలియాలి? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలియాలా, లేకపోతే హౌ డూ దే గెట్ ఇన్ టు అ కాన్వర్సేషన్? అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని తీసుకుంటే మనము ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి తెలుస్తుంది హౌ క్లోజ్ దే ఆర్ అండ్ వాట్ ఆర్ దేర్ మూమెంట్స్. అంటే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారనుకోండి, దే లైక్ టు డూ సమ్ హాబీ టుగెదర్. కొంతమంది ఇఫ్ దే ఆర్ ఇన్ టు జిమ్ దే విల్ గో దేర్ టుగెదర్, సమ్ లైక్ కుకింగ్ టుగెదర్, రన్నింగ్ చేస్తారు. అండ్ యూజువలీ కపుల్స్ డివైడ్ దేర్ టైమ్ ఇన్ అ వేకి ఒక రోజులో కొంత టైం దే విల్ స్పెండ్ టుగెదర్ ఆన్ సంథింగ్, ఒక డిస్కషన్ అవ్వనివ్వండి, ఈవినింగ్ కూర్చుంటారు ఫర్ ఎ టీ, దే విల్ చాట్. అంటే వేరియస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దే విల్ టాక్ అబౌట్ ఇట్, హౌ టు రన్ ద ఫ్యామిలీ అట్లా. So that is one bond you have created. When it is drifting apart, ఒకళ్ళకి తెలుస్తుంది, ద అదర్ పర్సన్ విల్ నో. అంటే అంత ముందర మార్నింగ్ టీ అప్పుడు మాకు ఈ కాన్వర్సేషన్ ఉండేది, నౌ ఇట్ ఈస్ నాట్ దేర్. లేకపోతే మై హస్బెండ్ కాల్స్ మీ ట్వైస్ థ్రైస్ అ డే టు జస్ట్ చెక్ ఆన్ ఆర్ నార్మల్ కాన్వర్సేషన్, ఇప్పుడు కాల్స్ చేయడం లేదు. ఇలా ఒక డిస్టెన్సింగ్ వచ్చేసింది. దట్ ప్యాటర్న్ విల్ చేంజ్ అండ్ ద ఇంటిమసీ, physical intimacy is also important kabatti that will change. A person who discusses their long term goals with you or who will plan a vacation, they're not doing that anymore. Ipu date nights ki movie కెళ్ళడము అలా ప్లాన్ చేసే వాళ్ళు సడన్ గా ప్లాన్ చెయ్యట్లేదు. ఆర్ ఇఫ్ దేర్ ప్లానింగ్ ఆల్సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ యాజ్ యూ సెడ్, కానీ ఏంటంటే వాళ్ళు ఆ మూడ్ లో ఉండరు. యు నో ద పర్సన్, యు నో దేర్ వైబ్. సో ఆ గ్యాప్ పెరుగుతుంది అని తెలుసుకొని దే షుడ్ ఈదర్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ కౌన్సిలింగ్ కి రావడం. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యు వుడ్ అడ్వైస్. ఐ థింక్ ఫస్ట్లీ చాలా మంది కపుల్ ఏమవుతుందంటే బోత్ ఆఫ్ దెమ్ విల్ బి బిజీ ఆబ్వియస్లీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సిగ్నల్స్ మనం తొందరగా గుర్తించం, లేకపోతే ఏమనుకుంటామంటే సరే తను బిజీ ఉన్నాడేమో, అలాంటి థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్లో ఈ సిగ్నల్స్ గుర్తించము, తర్వాత ఇట్ గోస్ ఇన్ టు సైలెన్స్. ఎందుకంటే వాళ్ళ పాత్స్ వేరైపోతాయి, అదంతా వేరైపోతుంది. దే నో లాంగర్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళకి ఇద్దరికి టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇంకా డిఫరెంట్ వేస్ లోకి వెళ్ళిపోతారు. దెన్ సైలెన్స్ కమ్స్ ఇన్ యాజ్ యూ సెడ్. ఇంకా ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ వదిలేండి, మాటలే తక్కువైపోతాయి. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి వెళ్ళాలంటే ఎవరి దగ్గర వెళ్ళాలి? లైక్ ఐ నో ఫస్ట్లీ ఇఫ్ యూ కెన్ క్యాచ్ దీస్ సిగ్నల్స్, దెన్ స్టార్టింగ్ లో యూ హ్యావ్ టు ట్రై టు వర్క్ ఆన్ ఇట్. అది ఎందుకు అవుతుంది? ఇస్ దేర్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఎట్ వర్క్ దట్ ఈస్ కీపింగ్ దిస్? ఇస్ దేర్ సంథింగ్ యూ డిడ్ విచ్ దే ఆర్ నాట్ లైకింగ్? లేకపోతే ఇంకెవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇలా ఎందుకు ఇలా అవుతుంది, ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది ఇంత హ్యాపీ మ్యారేజ్ లో అని చెప్పి ఐ థింక్ యూ షుడ్ సిట్ డౌన్ అండ్ టాక్ అండ్ రీవర్క్ అండ్ సీ హౌ ఇట్ గోస్. దెన్ ఇంకా మీరు కూడా ప్రయత్నించాక మీ పార్ట్నర్ అసలు ఓపెన్ అప్ అవ్వడం లేదు, ఏం ఇష్యూ చెప్పడం లేదు, బట్ దేర్ ఇస్ ఎమోషనల్ డిస్టెన్సింగ్ అండ్ మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేసినాయి, మీరు కూర్చుని మాట్లాడుకోలేకపోతున్నారు, మీరు చెప్పినా తను ఆన్సర్స్ సరిగ్గా ఇవ్వడం లేదు, బిజీ ఉన్నానంటాడు, వెళ్ళిపోతాడు. సో దీనికి ఇట్స్ గుడ్ టు కమ్ టు కౌన్సిలింగ్. లైక్ ఐ నో later on after you get these signals, I think when it is not working, ఫస్ట్ పేరెంట్స్ని కానీ ఎవరన్నా పెద్దాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ బికాస్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ. అది కూడా అవ్వనప్పుడు ఐ థింక్ ఇఫ్ యూ విల్ గో ఫర్ అ మ్యారేజ్ కౌన్సిలర్, ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్ టు అన్ ఎక్స్టెంట్. అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే కొంతమందికి అపోహ ఉంది, మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఓకే నా మ్యారేజ్ ఇంకా వర్కౌట్ అయిపోతుంది, మేము వెళ్ళాం కదా, షీ ఆర్ హీ దే ఆర్ గుడ్ విత్ ఇట్, సో మన ప్రాబ్లం చెప్దాము, నాకు ఇలా కావాలి రిలీఫ్ అని చెప్దాము, సో కౌన్సిలింగ్ ఇస్తారు, దానికి తగ్గ అసైన్మెంట్స్ ఇస్తారు అని చెప్పి. ఎస్ ఇస్తారు, బట్ వన్ మోర్ థింగ్ ఇస్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే దిస్ కౌన్సిలింగ్ విల్ హెల్ప్ యూ టు పార్ట్ వేస్ హ్యాపీలీ. ఎక్కువ గొడవలో గ్రడ్జెస్ పెట్టుకోకుండా యూ విల్ బి ఏబుల్ టు సీ ద అదర్ సైడ్, వై ద మ్యారేజ్ ఇజంట్ వర్కింగ్.
అసలు ఎందుకు ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదు, ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది. అదే, సో ఎనీ టైం నువ్వు చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు సార్ట్అవుట్ చేయడం ఆర్ ఇన్నర్ సర్కిల్ వాళ్ళతో కూర్చొని సార్ట్అవుట్ చేయడం, అది కూడా సాల్వ్ అవ్వకపోతే సంబడి లైక్ యూ దగ్గర వచ్చి దే కెన్ డూ some counselor and all they can approach and they can do. And don't think that marriage counselor can do miracles. They'll try to work on it, but the thing is కొన్ని సార్లు అది ఫెయిల్ అవుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అనుకోండి. దిస్ మ్యారేజ్ ఫెయిలింగ్ మైట్ బి గుడ్ ఫర్ యూ, ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ హ్యాపీనెస్, ఫర్ యువర్ కిడ్స్. అలాంటప్పుడు దే విల్ బీ లైక్ అన్ ఐ ఓపెనర్. ఆ మ్యారేజ్ కౌన్సిలర్ చూపిస్తారు, అమ్మ ఇది ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు, మనం ఇన్ని కౌన్సిలింగ్ సెషన్స్ చేసాం కదా, అయినా కూడా తను ఇందుకు రెడీగా లేడు, హీ ఆల్రెడీ లెఫ్ట్ దిస్ మ్యారేజ్ ఎమోషనల్లీ ఆర్ వేరే రీజన్స్ ఉన్నాయి అని చెప్పి see two things. Either after this counseling you will be together, you'll again work on your marriage. Of course in the working process also the marriage counselor will help you which direction to take, ela eltundi ani. If not, they'll help you amicably part ways without negativity, toxicity and all those things. Endukante negativity unna kuda రేపు పిల్లల మీద చూపిస్తారు, లేకపోతే అదర్ పర్సన్ ని దే విల్ స్టాక్, దే విల్ ట్రబుల్ దేర్ ఫ్యామిలీ. ఇలాంటివి లేకుండా ఒక మంచి ఎండింగ్ అవుతుంది అది. ఇఫ్ యూ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ అప్రోచ్. అదొక స్టిగ్మా కిందనో, అంటే నేను నా మ్యారేజ్ ఫెయిల్ అయిందని వాళ్ళతో చెప్పాలా, నా స్టోరీ చెప్పాలా, అలా కాకుండా లైక్ హౌ వి టేక్ హెల్ప్ విత్ అదర్ థింగ్స్. I think when marriage is also not working out and if you can see some things, I think you have to take professional help and that will be a good step, a bold step. Divorce is a failure అని ఈ స్టేట్మెంట్ ని మీరు అగ్రీ చేస్తారా? ఖచ్చితంగా చెయ్యను. కొంతమంది మాత్రం డివోర్స్ తీసుకుందాం అనుకునేవాళ్ళు, నేను పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయిపోయాను అందుకని నా మ్యారేజ్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాంటివి పెట్టుకుని అన్హ్యాపీ మ్యారేజెస్, అబ్యూజివ్ మ్యారేజెస్ని కూడా వర్కౌట్ చేయాలని చూస్తూ ఉంటారు. బట్ ఇట్స్ అ 2-way లేన్. ఇద్దరు కోఆపరేట్ చేస్తే ముందరికి వెళ్ళొచ్చు, కానీ అలా కాకుండా ఇది ఏదో ఫెయిల్యూర్, లేకపోతే నన్ను రేపు వేరే వాళ్ళు ఎలా చూస్తారు, మా ఆంటీస్ ఏం మాట్లాడతారు, పిన్ పాయింట్ చేస్తారా, నన్ను ఫెయిల్యూర్ లా చూస్తారా అని చెప్పి అలా తీసుకుంటారు. బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్. ఇన్ఫ్యాక్ట్ ఒక అమ్మాయి ముందలకు వచ్చి నాకు ఈ మ్యారేజ్ వద్దు, నేను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్తుంటే ఇట్స్ ఎ బోల్డ్ స్టెప్. అండ్ డివోర్స్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. It's just a beginning of your life. It's not end of anything. It's a problem. Yes, you are suffering. ఒక సఫరింగ్కి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సఫర్ అవుతుంటే మ్యారేజ్లో, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ సొల్యూషన్. సో వీ హ్యావ్ టు సీ ఇట్ త్రూ దట్ లెన్స్. కానీ ఏమైపోతుందంటే కొంతమంది మాత్రం నిజంగానే చిన్న చిన్న రీజన్స్కి అనవసరంగా డివోర్సెస్ తీసుకుని అనవసరంగా విడిపోయి, లేకపోతే చిన్న వాటినే చాలా డ్రామటైజ్ చేసి అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మధ్య డివోర్స్లు అందరూ తీసుకుంటున్నారు, ఈ జనరేషన్ వాళ్ళకి మ్యారేజ్ అంటే వాల్యూ లేదు, అలాంటివి ఎక్కువ అవుతున్నాయి. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. చాలామంది మనం చూస్తే మిలీనియల్స్ కానీ జెన్జీస్ కానీ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మ్యారేజ్ వర్కౌట్ అవ్వాలి అని చూస్తున్నారు. బట్ అవ్వనప్పుడు ఐ థింక్ డివోర్స్ ఇస్ అ సొల్యూషన్. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ మైట్ బి అ కామా బికాస్ యూఆర్ అండర్ గోయింగ్ సంథింగ్, అప్పుడు కొంచెం పెయిన్ఫుల్ ఉండొచ్చు. బట్ యువర్ జర్నీ షుడ్ కంటిన్యూ. ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. సో ఈరోజు మనం డిస్కషన్లో చెప్పినట్టు, కావ్య చెప్పినట్టు, సో ఎనీ రిలేషన్షిప్ దే విల్ బీ ups and downs, thick and thin lo undali, కానీ I think we should take a pause, look at it and then approach to any decision making. So let's meet again in the next episode.